హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎప్పుడు ఒకే రకంగా టిఫిన్ చేసుకోవడం, ఇడ్లీ దోశ కాకుండా ఈ విధంగా మైసూర్ బజ్జీ వేసుకోండి. బండి మీద అమ్మే స్టైల్లో విధంగా చేశాను నేను. ఏ విధంగా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 టిప్స్ ఉన్నాయండి. బజ్జీ మనకి ఆయిల్ లాక్కుండా ఉండడానికి, ప్లస్ సైజు పెద్ద సైజు రావడానికి పిండి ఏ విధంగా కలుపుకోవాలో మొత్తం వీడియో చూడండి. చాలా బాగుంటుంది. బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఎంటీ బౌల్ తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నానండి. 2 కప్పులు మైదా తీసుకున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. ఇది కంపల్సరీ వేసుకోండి, ఆయిల్ అనేది లాగదు. దీనికోసం ఇది వేస్తున్నాను నేను. అండ్ సైజ్ కూడా పెద్దది వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ తినే సోడా వేసుకోవాలండి. వంట సోడా అంటారు కదా, అది వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను కదండి, 1 కప్ పెరుగు తీసుకోవాలండి. 1 కప్ పెరుగు అయితే మనకి సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోతే కొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసుకున్నా సరిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిండి కలిపేటప్పుడు టైట్గా కలుపుకోవాలండి. మరి లూజ్గా కలుపుకుంటే మనకి ఒక పావు గంట తర్వాత అది లూజ్ అయిపోద్ది. అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుందండి. సో కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి బాగుంటాయి. బజ్జీ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు. ఇదిగోంటే పావు గంట తర్వాత చూసారు, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని మనం బజ్జీలు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన షేప్లో, రౌండ్ షేప్లో అయితే రౌండ్ షేప్లో వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అండి. బజ్జీ అనేది చాలా బాగా వస్తుందండి, కలర్ఫుల్గా వస్తుంది. ఈ 2 టిప్స్ మీరు పాటించారంటే చాలా బాగుంటాయండి. చూసారా, నేను చాలా చిన్న సైజులో వేసాను, అయినా కూడా ఎంత పెద్దగా ఉబ్బాయో. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆయిల్ అస్సలు పీల్చుకోదండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో బజ్జీలు. చూడ్డానికి తినేయాలనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ విధంగా ఈ టిప్స్ 2 పాటించి బజ్జీలు వేయండి. చాలా బాగా వస్తాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. బజ్జీ కూడా ఒకటి తిన్న వాళ్ళు 3-4 తింటారండి, అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మట్టుకి మర్చిపోకండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.